ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, అలాగే ముఖ్యమంత్రిగా పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన పెట్టిన ఈ పార్టీ శాశ్వతంగా తెలుగు ప్రజల మనస్సుల్లో ఉండిపోతుంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యేటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆయన వదిలేసినాం. కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను తప్పుదో పట్టిస్తా, తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులకు అమ్ముకుంటా, దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు. ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించారు. కారణం ఏంటంటే శాంతి భద్రతలు, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు చేయ ఉద్దేశంతో ఆయనను నియమించారు. ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 100కు 100% సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు చాలా హానెస్ట్ గా పనిచేస్తున్నారు, అది ఓకే. ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియాలనుకుంటాడా. ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి, ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా. కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవట్టులు, అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 టౌన్ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా. వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి, నువ్వు 1 టౌన్ సిఐని పొగుడుతాండు, మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్లు అన్ని తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే గనక ఇతను ప్రొద్దుటూరులో వద్దు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు. మరి ఆయన కరెక్ట్ గా పనిచేస్తున్నాడు అనే దానికి నువ్వు అసలైన విధానం చెప్పాలి కదా. నీ బావమరిది బంగారెడ్డిని రౌడీ షీటర్లు అందరినీ పిలిపించినట్టు కౌన్సిలింగ్ పిలిపించినాడు. నేను వైస్ చైర్మన్ని, నాకు సపరేట్ గా రూమ్ లో వచ్చి మాట్లాడిపోతానంటే అట్ట కాదు, అందరితో పాటే నువ్వు ఉండు అని చెప్పేసి అందరిలో నిలబెట్టి అన్ని వార్తాపత్రికల్లో ఆయన అక్కడ నిలబడుకొని ఉండే ఫోటో కూడా ప్రచురితమైంది. ఆ విషయం చెప్పకుండా బ్రాండీ షాపులను తీసుకుపోయి పోలీసు రూట్ లో పోయినాడు. అప్పుడు వాళ్ళు పోయి కొండారెడ్డి చెప్పినారు, కొండారెడ్డి మనం దగ్గరికి రాలే, మనం వేయించుకోలే, మన మాట వినట్లే అని చెప్పినాడు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పినారు? ఈ విషయం చెప్పొచ్చు కదా ప్రజలకి. ఈయనకి ఇంటర్నల్ గా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి హిడెన్ ఎజెండా, ఇంటర్నల్ ఎజెండా అయిందంటే 1 టౌన్ సిఐ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనకు, మా పార్టీలో పోలీసు వాళ్లకు సరిపోకుండా వాళ్ళు ఊరందరికీ అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి వాళ్ళ పంచాయతీలకో లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా. అంటే ఇద్దరి ఎజెండా 1 టౌన్ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఎజెండాకు స్కెచ్ చేసి రాచమల్లు పొగుడుతా అంటే ఆటోమేటిక్గా 1 టౌన్ సిఐని వీళ్ళు పైకి పోయి చెప్పుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సిఐ గారిని పొగుడుతున్నాడు. పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు. 3 ఉదాహరణలు చెప్తా, ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు నువ్వు పోలీసులు ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులను బెదిరించి నీకు ఎవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని
ఇబ్రహీం అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఐని అడ్డం పెట్టుకొని. ఈ 3 దాళ్లకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా? పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుంది. అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు. ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే చెప్తాన్నా కదా, ఊరంతా అప్పులు వేసేసి అప్పులు ఎగరగొట్టి లెక్క అడిగిన వాళ్ళని కొట్టి నీకు లెక్క ఇచ్చేదానికి మధ్యలో ఒక దత్తపుత్రుని పెట్టుకొని నువ్వు చేస్తావు నీచమైన రాజకీయం. ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకొని ఎట్లా తిరిగి నిజాయితీగా పనిచేసేవాళ్ళని ఊళ్ళోంచి ఎత్తేయాలి. ఇది ఎజెండాగా పెట్టుకొని నువ్వు వాయిస్ ఫర్ సేవ్. నాకు అర్థం కావడంలే, ప్రతిపక్షంలో ఉండే నువ్వు మాటికి పోలీసులను పోయి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు నాకు అర్థం కావడంలే. ప్రజా సమస్యలు అడుగు, ఇవన్నీ అడగకుండా నిన్న ప్రెస్ మీట్ గురించి చెప్పాలి. అది కూడా కోడి పందాల గురించి మాట్లాడతావు. అసలుకు జూదం అనే దాన్ని పులివెందులకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందుల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. పులివెందుల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఫస్ట్ ఈ కోడి పందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటా తెలుసా, వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకున్నా రాచమల్ల జూదం గురించి మాట్లాడతానని ఆశ్చర్యపోతున్నారు. దొరసాంపల్లెలో నీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా. ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైట్ చేస్తే ఆడన్నటువంటి అప్పటి ప్రస్తుత ఒక కౌన్సిలర్ పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసులకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా, డిఎస్పీకి ఇంత ఇవ్వాలా, సిఐకి ఇంత ఇవ్వాలని లెక్క తీసుకున్నావు. నువ్వు ఈరోజు పోలీసుల గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక కోడి పందాల గురించి నువ్వు మాట్లాడతావే, ఒకటే సూటి ప్రశ్న, నువ్వు ఆన్సర్ చెప్పాలి దీనికి. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు 5 సంక్రాంతులు జరిగించాయి. 5 సంవత్సరాలు 5 సంక్రాంతి పండుగలు. 5 సంక్రాంతి పండుగల్లో ఈ అన్యాయాన్ని కోడి పందాలు పెట్టలేదా? ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం వర్ష ఆడ కోడి పందాలు పెట్టలే. కోడి పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకో. ఎప్పటి నుంచో తెలుగు సాంప్రదాయం, అది సంస్కృతి సాంప్రదాయం, అది పెద్దలు పెట్టినారు. ఆ రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు స్నేహితులు ఇట్లా అందరూ ఇళ్లలో వచ్చి కలుసుకుంటాం కదా, ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడి పందాలు పెట్టారు. దాన్ని నీలాంటి స్వార్థపరులో లేకపోతే ఎన్నో కొందరు ప్రజల్లో కూడా 5% 10% ఆ పక్కనో ఈ పక్కనో జూదం దాని మీద పందెం పెట్టుకుంటే జరిగిండొచ్చు. అదేందో మీ గవర్నమెంట్ 5 ఏళ్లలో కోడి పందాలే జరగనట్టు, నువ్వు అసలు జూదం ఇంట్లో ఆడిచ్చేటోని, నీకు జూదం అంటే తిరిగినట్టు, నువ్వు కూర్చొని జూదం ఆడే వ్యక్తివి, నీకేం తెలియనట్టు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ అయిపోయింది. పొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలతో సర్వనాశనం చేసింది నువ్వు క్రికెట్ బెట్టింగులు కానీ, మట్కా కానీ, గుట్కాలు కానీ, మంగతయి కానీ, జూద గృహాలకు అనఫిషియల్ లైసెన్స్ ఇప్పించుకొని నువ్వు ఈరోజు జూదాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నువ్వు ప్రజల్లో నీకు ఏమున్నది? ప్రజల మనసులు గెలిచేదానికి ప్రతిపక్షంగా పని చేస్తే తప్ప లోపకారి ఒప్పందాలతో దత్తపుత్రుని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో నీ రహస్య మిత్రులతో నువ్వు ఇటువంటి రాజకీయము చేస్తే ప్రజలందరికీ తెలుసు మీరు ఇద్దరు ఒకటే అని. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి 85% ఆఫ్ పబ్లిక్ తెలుసు. ఈ దొంగ పనులు, చెత్త పనులు, ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ మానుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడు.